Hi everyone. I hope you all watched the previous videos, right? So in this session we will deal the concept called micrometers. Okay. First one is outside micrometer. Okay. It is a precision instrument used to measure a job generally within the accuracy of 0.01 mm. You can say that is the least count of the outside micrometer. Okay. Micrometers used to take the outside measurements are known as outside micrometers. Okay. సో if we place a block ఇక్కడ మనం ఒక బ్లాక్ పెట్టాం అనుకోండి మనం ఏం చేస్తాం అవుట్ సైడ్ మెజర్మెంట్ ని తీసుకుంటాం కదా బై యూజింగ్ యాన్యువల్ అండ్ స్పిండిల్ సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ అన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఓకే సో దీని లీస్ట్ కౌంట్ ఏంటంటే 0.01 mm ఓకే ఇన్ మెట్రిక్ మైక్రోమీటర్స్ ద పిచ్ ఆఫ్ ద స్పిండిల్ థ్రెడ్ ఈస్ 0.5 mm. Okay, pitch ఎంత అంటే pitch of the spindle thread. Okay, so that is 0.5 mm. Okay, so on the barrel or sleeve, a 25 mm long datum line is marked. చూసారా ఇది sleeve. Okay, you can see here 0, 1, 2, 3 అలా 25 దాకా ఉంటాయి అన్నమాట. ఓకే అలా 25 వరకు గ్రాడ్యుయేషన్స్ మార్క్ అయ్యి ఉంటాయి స్లీవ్ మీద. ఓకే సో the circumference of the bevel edge of the thimble అంటే ఇది ఈ పోర్షన్ ఓకే ఇక్కడ చూడొచ్చు మీరు సో గ్రాడ్యుయేషన్స్ మార్క్ చేసి ఉన్నాయి కదా క్లాక్ వైజ్ ఓకే సో 0 5 ఎవ్రీ 5 డిజిట్స్ కి మార్క్ అయ్యి ఉంటుంది అనమాట 5 10 15 అలాగా అప్ టు 50 దాకా ఓకే సో the circumference of the bevel edge of the thimble is graduated into 50 divisions okay and marked as 0 5 10 up to 50 in clockwise direction okay okay so this is how we calculate the uh, dimension okay so it crosses the 3 right so we'll take 0.3 and coincidence up to 1 2 3 okay సో టోటల్ గా ఎన్ని ఉన్నాయి 3 అంటే 0.7 ఓకే 0.75 3 పోర్షన్స్ అంటే చూడొచ్చు ఇక్కడ రబ్ దట్ 3 పార్ట్స్ క్రాస్ చేసింది కదా చూసారా అలా సో అందుకు 0.075 తీసుకున్నాం డైమెన్షన్ ఓకే ఇక్కడ ఇది డేటమ్ లేదా రిఫరెన్స్ లైన్ అంటారు దానికి ఏ లైన్ కోయిన్సైడ్ అయి ఉందో దాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం ఇక్కడ ఇది 5 కదా ఇది 6 అన్నమాట ఇది 7 8 అలా దీనికి కూడా కోయిన్సైడ్ అయి ఉంటాయి బట్ మనం ఈ జీరో లైన్ ని ఫస్ట్ తీసుకుంటాం దేనికి ఏ నెంబర్ కి కోయిన్సిడెన్స్ అయ్యిందని ఆన్ ద థింబుల్ సైడ్ ఓకే సో అది 0.006 ఓకే అండ్ ఇక్కడ ఈ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా డాటమ్ కి ప్యారలల్ లైన్స్ సో అక్కడ ప్యారలల్ లైన్స్ ఏ ప్యారలల్ లైన్ కి ఈ థింబుల్ లైన్ అనేది కోయిన్సైడ్ అయ్యిందో చూసుకొని దాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం ఓకే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ దానికి కోయిన్సైడ్ అయ్యింది ఓకే సో వి టేక్ ఇట్ 0.0001 ఓకే సో అలాగే దీన్ని సమ్ చేస్తే వచ్చే ఆన్సరే మన యాక్చువల్ రీడింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నమాట ఓకే సో హియర్ వి డిస్కస్ ద పార్ట్స్ ఆఫ్ మైక్రోమీటర్స్ ఓకే ఫస్ట్ వన్ ఈజ్ ర్యాచెట్ స్టాప్ ఇక్కడ చూసారా స్క్రూ టైప్ ఉంది కదా సో దాన్ని ర్యాచెట్ స్టాప్ అంటారు దాన్ని మనం రొటేట్ చేయడం వల్ల ఏంటంటే ఇలా టైట్ చేస్తాం కదా రొటేట్ చేస్తాం ఆ గ్రిప్ పట్టుకొని దానివల్ల ఏంటంటే యూనిఫామ్ ప్రెజర్ అనేది మన ఇక్కడ వర్క్ పీస్ మీద ఈ స్పిండిల్ టచ్ అవుతుంది కదా సో అక్కడ టిల్ ఇట్ టచెస్ ద ఆబ్జెక్ట్ ఇదేంటంటే యూనిఫామ్ ప్రెజర్ అనేది అప్లై చేస్తుంది దాని ద్వారా ఏంటంటే ఇది ఓవర్లోడ్ అనేది అప్లై అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది సో ఫర్ దట్ పర్పస్ ratchet stop is here okay so ratchet stop ensures uniform pressure between the measuring surfaces అంటే యాన్యువల్ అండ్ స్పిండిల్ ఓకే సో వాటి మధ్య ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు యూనిఫామ్ ప్రెజర్ అనేది అప్లై అవుతుంది అన్నమాట వన్స్ అది టైట్ గా హోల్డ్ అయింది అనుకోండి సో మనం తర్వాత అది కీప్ ఆన్ మనం ఇప్పుడు అయ్యాక కూడా మనం
రొటేట్ చేస్తే టిక్ టిక్ అనే సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. సో దట్ మీన్స్ ఇట్ టచెస్ ద సర్ఫేస్ firmly. ఓకే. సో నెక్స్ట్ థింగ్, ఫ్రేమ్. ద ఫ్రేమ్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్ స్టీల్ ఆర్ malleable cast iron. ఓకే. ఈ ఫ్రేమ్ సి షేప్ లేదా యూ షేప్ ఉంది కదా, అది ఫ్రేమ్ అన్నమాట. ఓకే. ఆల్ పార్ట్స్ ఆఫ్ ది మైక్రోమీటర్స్ ఆర్ అటాచ్డ్ టు దిస్. ఓకే. సో స్పిండిల్, యాన్విల్ ఇవన్నీ ఈ యూ షేప్డ్ ఫ్రేమ్ కి అటాచ్ అయి ఉంటున్నాయి అన్నమాట. ఓకే. సో కమింగ్ టు ద బ్యారెల్ ఆర్ స్లీవ్. ఓకే. సో the barrel or sleeve is fixed to the frame. The datum line and graduations are marked on it. ఓకే. సో ఇది ఈ పార్ట్ ఉంది కదా, ఇందాక డిస్కస్ చేసాం కదా, ఫస్ట్ డైమెన్షన్ మనం తీసుకున్నామా. సో ఈ పార్ట్ ఏంటంటే స్లీవ్ అన్నమాట. ఓకే. సో స్లీవ్ లేదా బ్యారెల్ అంటారు దాన్ని. ఓకే. దాని మీద గ్రాడ్యుయేషన్స్ అనేవి మార్క్ అయి ఉంటాయి అప్పుడు 25 వరకు. ఓకే. డిస్కస్ చేసాం కదా ప్రీవియస్గా, అది. ఓకే. కమింగ్ టు ద థింబుల్. థింబుల్ అంటే ఇది. ఓకే. సో ఈ పోర్షన్ అన్నమాట. ఇక్కడ గ్రిప్ కోసం నర్లింగ్ ఇస్తాడు. సో దాని ద్వారా మనం రొటేట్ చేయొచ్చు ఆ థింబుల్ని. ఓకే. సో ఆ థింబుల్ పార్ట్ వస్తే ఆన్ ద బెవెల్ సర్ఫేస్ ఆఫ్ ది థింబుల్ ఆల్సో ద గ్రాడ్యుయేషన్స్ ఈస్ మార్క్. ఓకే. సో చెప్పాను కదా, క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది ఇది. సో ఫ్రమ్ 0 to 50 అంటే ఈచ్ 5 డిజైన్స్ మార్కింగ్ అనేది ఇస్తారు మనకి. ఓకే. స్పిండిల్. ఆన్ వన్ ఎండ్ ఆఫ్ ది స్పిండిల్ ఈస్ ద మెజరింగ్ ఫేస్. ఓకే. సో ఇది స్పిండిల్ కదా. సో ఇది వన్ ఎండ్ ఆఫ్ ది మెజరింగ్ ఫేస్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఒకటేమో యాన్యువల్ కి టచ్ అయి ఉంటుంది, ఇంకోటేమో స్పిండిల్ కి టచ్ అయి ఉంటుంది. యాన్యువల్ ఏంటంటే ఫిక్స్డ్ జాకి ఉంటుంది, స్పిండిల్ అంటే మూవింగ్ అవుతుంది అనమాట. ఓకే. సో the other end is threaded and passes through the nut. Okay. The threaded mechanism allows for forward and backward movement of the spindle. Okay. Threaded mechanism ఏంటంటే ఈ స్పిండిల్ ఫార్వర్డ్ కి బ్యాక్వర్డ్ కి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద యాన్విల్. The anvil is one of the measuring phase which is fitted on the micrometer frame. It is made of alloy steel. Okay. And finished to a perfectly flat surface. Okay. సో ఇదేంటంటే ఎల్ఆర్ఐ స్టీల్ అనమాట. చూసారు, అది యూ ఫ్రేమ్ కి ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటుంది ఈ పోర్షన్. సో ఇక్కడ స్క్రూ టైప్ అటాచ్మెంట్ ఇస్తారు, దాన్ని టైట్ చేయడం ద్వారా ఇక్కడ రిజిడ్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో స్పిండిల్ లాక్ నట్. ఓకే. ద స్పిండిల్ లాక్ నట్ ఈస్ యూజ్డ్ టు లాక్ ద స్పిండిల్ అట్ ద డిజైర్డ్ పొజిషన్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద స్పిండిల్ లాక్ నట్. ఓకే. ఇక్కడ ఉంటుంది కదా, ఇది లాక్ నట్ అన్నమాట. ఓకే. సో కమింగ్ టు ద ఇన్సైడ్ మైక్రోమీటర్. ఓకే. దిస్ ఇస్ వన్ ఇన్సైడ్ మైక్రోమీటర్. ఓకే. సో ఇట్స్ లీస్ట్ కౌంట్ 0.01 mm. ఓకే. సో దీన్ని ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో చూసారా, ఇన్సైడ్ మెజర్ చేస్తాం. అదే అవుట్ సైడ్ అనుకోండి, అవుట్ సైడ్ మెజర్ చేయాలంటే అవుట్ సైడ్ మైక్రోమీటర్ ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది ఏంటంటే, సపోజ్ ఒక రింగ్ ఇలా ప్లేస్ చేసాం అనుకో. సో బై అడ్జస్టింగ్ ద జాస్, ఓకే, విల్ గెట్ ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ది రింగ్. ఓకే. సో అలా మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ 2 టైప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి ఇందాక మైక్రోమీటర్ లానే ఉంది, జస్ట్ లైక్ వెనీర్ లా కూడా ఉంటుంది ఇది. ఓకే. సో సెకండ్ ఏంటంటే జస్ట్ లైక్ షాక్ లా ఉంటుంది. ఓకే. అదేంటంటే ఇలాంటి పోర్షన్స్ లో మనం యూజ్ చేయడానికి మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ద పర్పస్ ఈస్ ఇన్సైడ్ మైక్రోమీటర్ యూజ్ టు మెజర్ ద డయామీటర్ ఆఫ్ హోల్స్. ఓకే. హోల్స్ డయామీటర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ప్యారలల్ సర్ఫేసెస్ లైక్ స్లాట్స్. ఓకే. లైక్ దిస్ అన్నమాట. ఓకే. అలా మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో parts of the inside micrometer are head, extension rod. Here we can see this is the extension rod of the internal inside micrometer. Okay.
సో ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఏంటంటే అది బ్యారెల్లో ఇన్సెర్ట్ అయి ఉంటుంది. ఓకే. సో సపోజ్ ఇది మనం అనుకున్న డైమెన్షన్కి సరిపోలేదు అనుకోండి, అలాంటప్పుడు మనం కొంచెం ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని యూజ్ చేసుకొని మన ఎక్స్ట్రా డైమెన్షన్ కూడా మనం మెజర్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇదేమో మూవబుల్ జా, చూసారా, స్పిండిల్కి అటాచ్ అయ్యి ఉంది. ఇదేమో ఫిక్స్డ్ జా. ఓకే. సో వాటి గురించి చెప్పాల్సిన పని లేదు కదా. సో మెజరింగ్ సర్ఫేస్ అనేవి అవుట్ సైడ్ ఉంటున్నాయి ఇది. ఓకే, నాట్ ఇన్ సైడ్. ఓకే. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ బ్యారెల్ సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే. థింబుల్, లాక్ నట్, మెయిన్ స్కేల్, ఓకే, ర్యాచెట్ స్టాప్, ఇవన్నీ సేమ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. సో ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, దానిలోనే ఉంటుంది. ఓకే. సో యూ కెన్ సీ హియర్, చూసారా. సో ఒక హోల్ని ఇంటర్నల్ డైమెన్షన్ మెజర్ చేయడానికి మనం ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ని మనం యూజ్ చేస్తాం. ఓకే. సో దిస్ ఇస్ హౌ వీ యూస్ ద ఇన్సైడ్ మైక్రోమీటర్. ఓకే. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఓకే. సో ఇది యాన్విల్. ఓకే. సో ఎక్స్టెన్షన్ రాడ్. ఓకే. అండ్ హ్యాండిల్ స్క్రూ, లాక్ స్క్రూ, హ్యాండిల్. ఓకే. అలా డెప్త్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇది కొంచెం డిఫరెంట్ కంపారిటివ్లీ అదర్ మైక్రోమీటర్. ఓకే. దీని యూజెస్ కూడా అలానే ఉంటాయి. ఓకే. సో రేంజ్ ఆఫ్ ఇన్సైడ్ మైక్రోమీటర్ ఈజ్ అరౌండ్ 25 to 50, 50 to 200, 50 to 300, like that. Okay. So it differs based on the extension rod that we have used. Okay. Coming to the 3-point internal micrometer. 3-point అంటే చూసారా ఇక్కడ 3 పాయింట్స్ టచ్ అయి ఉంటాయి. ఓకే. సో అదేంటంటే హోల్ డయామీటర్ని ఎగ్జాక్ట్గా మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ద 3 measuring anvils facilitate the self alignment of the instrument within the bore. Okay. సో ఈ హోల్ని మెజర్ చేయడానికి, ఓకే, మనకి 3 యాన్యువల్స్ ఉంటాయి కదా, అది సెల్ఫ్ అలైన్మెంట్ అవుతాయి అనమాట. ఓకే. సో దాని ద్వారా ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి మనం మెజర్ చేయొచ్చు. ఓకే. సో ద ర్యాచెట్ స్టాప్ పెర్మిట్స్ యూనిఫామ్ ప్రెషర్ బిట్వీన్ ద యాన్యువల్. ఇదైతే చాలా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ అనమాట. ఓకే. యూనిఫామ్ ప్రెషర్ అప్లై చేసేది ర్యాచెట్ స్టాప్. ఓకే. అండ్ ద వర్క్ సర్ఫేస్ బీ మెజర్డ్. ఓకే. These micrometers are provided with one or more zero settings. So the position of the anvil can be reset by loosening the barrel using screwdriver provided for this purpose. Okay. So position of the anvil ఏంటంటే రీసెట్ చేయొచ్చు by loosening the barrel. Okay. సో దాని ద్వారా ఏంటంటే మనం యాన్యువల్ ని రీసెట్ చేయొచ్చు. ఓకే. సో యూజెస్ మెజరింగ్ ద డయామీటర్స్ ఆఫ్ త్రూ అండ్ బ్లైండ్ హోల్స్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా, సేమ్ సినారియో. ఓకే. సో చెకింగ్ సిలిండ్రిసిటీ, ఎందుకంటే యూనిఫామ్గా సెల్ఫ్ అలైన్ అవుతుంది కదా ఈచ్ పాయింట్. ఓకే. 3 పాయింట్స్ ఉన్నప్పుడు అది సెల్ఫ్ అలైన్ అవుతుంది. సో దట్ వీ కెన్ చెక్ ద సిలిండ్రిసిటీ అండ్ రౌండ్నెస్ ఆఫ్ ది బోర్. ఓకే. సో ద కామన్లీ యూజ్డ్ 3-point ఇంటర్నల్ మైక్రోమీటర్ హ్యావ్ లీస్ట్ కౌంట్ ఆఫ్ 0.005 mm. ఓకే. సో కంపారిటివ్లీ అదర్ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ అన్నమాట. ఓకే. సో the measuring head consists of 3 measuring anvils. Okay, you can see 3 measuring anvils are there. Okay, and ratchet stop, thimble and barrel. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. ఇది ratchet stop, ఇది thimble, ఓకే, ఇది barrel. ఓకే. సో 3 measuring anvils ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఒకటి బ్యాక్ సైడ్ ఉంది. ఓకే. సో 3 measuring anvils అనేవి మనకేంటంటే సెల్ఫ్ అలైన్ అయ్యి డెప్త్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది హోల్స్ అనేది మెజర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే. సో కమింగ్ టు ద డెప్త్ బార్, చూసారా ఇక్కడ. సో ఈ షాఫ్ట్ అనేది ఇన్సైడ్ ఎలా వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ కూడా అంతా ఇది మనకి ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా, ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది టాప్ ఆఫ్ ది వర్క్ పీస్కి
టచ్ అయ్యి ఉండాలన్నమాట. సో దట్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ జీరో. ఓకే. సో ఇది డేటమ్ అనుకోవచ్చు. ఆ డేటమ్ నుంచి ఎంతవరకు మనకి షాఫ్ట్ అనేది ఇన్సైడ్ వెళ్ళింది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ మెజర్మెంట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఎంత డెప్త్ ఉంది అనేది. ఓకే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డెప్త్ మైక్రోమీటర్. ఓకే. సో a depth micrometer is used to measure the depth of holes, slots, projections, recesses, keyways, etc. Okay, the working principle of this micrometer is same as that of the outside micrometer. Same scenario కదా, ఎందుకంటే తింబులు బ్యారెల్ ఇవన్నీ సేమే మనకన్నిటికీ. ఓకే. సో సేమ్ ప్రిన్సిపల్ అనేది వర్క్ అవుతుంది అక్కడ. ఓకే. The reading is taken in the same manner as taken with the outside micrometer, except that the graduations on the sleeve and thimble made in the opposite direction. ఎందుకంటే మనం డెప్త్ మెజర్ చేస్తున్నాం కదా, సో ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఇట్ ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓకే. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇందాక క్లాక్ వైజ్లు ఇచ్చాడు, ఇక్కడ 5, ఇక్కడ 10 అలా ఇచ్చారు. ఓకే, చూసారా, అలా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే. And difference between the reading and outside micrometer and depth micrometer. Okay, the zero reading of the depth micrometer appears when the thimble is at the topmost position. Okay, so depth micrometer ఏంటంటే ఈ షాఫ్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ టచ్ అయినప్పుడు జీరో రీడింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే. సో ద థింబుల్ రీడ్స్ క్లాక్ వైజ్. ఓకే. సో క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. ద డెప్త్ మైక్రోమీటర్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ reverse order, that is from head to thimble. Okay, అలా. Okay, uses of the depth micrometer. So we'll find the depth and length of the hole, depth of grooves and recesses, height of shoulders or projections. Okay, so these are the three major uses of the depth micrometer. Okay, so this is the digital one. Okay, you can see the reading here. Okay, so here it features the LCD display, okay, measuring data and makes a direct readout with a resolution of 0.001 mm. This is least count. Okay, so origin setting mm per inch conversion, switch for the absolute and incremental measurement. Okay, so carbide tipped measuring phases, carbide tipped anamata. Okay, and the ratchet ensures invariable measurements and accurate repeatable readings. Same scenario. Okay, tube micrometer. Okay, it is specialized precision tool used to measure the wall thickness of the tube. Okay, suppose the tube అనుకోండి with the thickness of the dotted lines thickness. Okay, సో ఆ థిక్నెస్ ఉందనుకోండి, సో దీనికి టచ్ అవుతుంది కదా ఈ థిక్నెస్ ఇన్సైడ్ పార్ట్ అనేది, ఈ అవుట్ సైడ్ పార్ట్ అనేది ఇక్కడ ఇలా షాఫ్ట్ తో టచ్ అవుతుంది అనమాట. అలా టచ్ అవడం వల్ల మనకి ఇక్కడ రీడింగ్ అనేది మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఓకే, ఇలా మెజర్ చేస్తాం. ఓకే, సో ఇదేమో ఇన్సైడ్ వాల్, ఇదేమో అవుట్ సైడ్ వాల్. ఓకే, సో అలా మనం షాఫ్ట్ ని టచ్ చేసి అవుట్ సైడ్ లో ఇన్సైడ్ లో ఇలా ఉంటుంది కనుక మనకి మెజర్మెంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఓకే, సో ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ precision tool used to measure the wall thickness of tubes, pipes and other curved or cylindrical workpieces. Okay, unlike a standard micrometer, its anvil and spindle have specially shaped measuring faces designed to accommodate curved surface accurately. Okay, అదే నార్మల్ గా ఇందాక ఉన్నట్టు ఇలా సి షేప్ ఉందనుకోండి, కొన్నిసార్లు ఈ పైప్ డైమెన్షన్ అనేది ఆ డైమెన్షన్ లో ఈ ఫ్రేమ్ అనేది ఇన్సెట్ అవ్వదు. సో ఫర్ దట్ పర్పస్ ఈ షాఫ్ట్ లాగా మనకి ఇచ్చాడు అనమాట ఈ డిజైన్. ఓకే, అందుకు ఈ ట్యూబ్ మైక్రోమీటర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్. ఓకే, సో
ఈ స్పిండిల్ దగ్గర చూసారా షార్ప్ కోన్ లైక్ స్ట్రక్చర్ ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇది కూడా అలానే ఉంది. ఓకే, సో స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ మెజర్స్ ద పిచ్ ఆఫ్ ది థ్రెడ్ డైరెక్ట్లీ. ఓకే, ఇదేంటంటే పిచ్ ఆఫ్ ది థ్రెడ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ద స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ హ్యాస్ 60-degree pointed spindle and a double V shaped, ఓకే, స్వివలింగ్ యాన్యుల్. యాన్యుల్ ఏంటంటే డబుల్ V షేప్ ఉంటుంది అనమాట ఇలా. ఓకే, సో ఇక్కడ చూసారా ఇది డబుల్ V షేప్ అన్నమాట. ఓకే, థ్రెడ్ అనేది ఫస్ట్ ఇందులో ఇన్సర్ట్ అవుతుంది కదా. ఓకే, సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడేమో మనకి స్పిండిల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే పిచ్ ని మెజర్ చేస్తుంది. ఓకే, పిచ్ ఆఫ్ ది స్క్రూని. ఓకే, హబ్ మైక్రోమీటర్ చూసారు కదా. సో it is a precision tool with a shallow throated frame designed to measure the thickness of a hub shoulder or inside diameter of the bore. You can see here in the image. ఓకే, ఇలా మనం ఏంటంటే హబ్ మైక్రోమీటర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, చూసారు. సో లీడింగ్ బ్రాండ్స్ ఇంక్లూడ్ Mutioto and Insights. Okay, so these are the brands of the hub micrometer. Okay, they are available in various measurement ranges like 0 to 25, 25 to 50 mm. Okay, that is the range of this micrometer. Okay, coming to the flange micrometers. Okay, so a flange micrometer or disc micrometer used to measure the distance over difficult to reach features such as gate teeth thickness and the thickness of the ribs or lands and the depth or width of the narrow grooves or slots that standard micrometers cannot access. ఇక్కడ చూడొచ్చు మీరు టీత్ ఆఫ్ ది గేర్ కదా. సో దాన్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ స్పెషలైజ్డ్ మైక్రోమీటర్స్ ఫీచర్స్ ఎ లార్జ్ ఫ్లాట్ డిస్క్ షేప్డ్ యాన్యుల్. ఓకే, చూసారు ఇక్కడ డిస్క్ షేప్ యాన్యుల్ ఉంది. ఓకే, డిస్క్ లాగా. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈజీగా. ఓకే, సో disc shape anvil and the spindle faces which provide a wider contact area that prevents the measuring faces from slipping into grooves or deforming soft materials. Okay, సో ఇలా మనం ఏంటంటే గేట్ టీత్ ని, ఓకే, థిక్నెస్ ఆఫ్ ది గేట్ టీత్ ని. ఓకే, వి యాన్యుల్ మైక్రోమీటర్ చూసారా ఇక్కడ వి షేప్ ఉంది. సో దాన్ని బట్టి మనం ఈ నేమ్ ని డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది కూడా ఒక యాంగిల్లోనే ఉంది స్పిండిల్ పాయింట్. సో మనకి సో అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఓకే, బై యూజింగ్ ద వి యాన్యుల్ మైక్రోమీటర్. ఓకే, సో వి యాన్యుల్ మైక్రోమీటర్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ ప్రెసిషన్ మెజరింగ్ tool used primarily for measuring the outside diameter of cutting tools with an odd number of fluids such as taps, trimmers, and end mills, and for checking a part for out of roundness. Okay, so the V-shaped anvil allow for 3-point of contact with a cylindrical object. Okay, 3-point contact అంటే ఇక్కడ చూసారా పైన కాంటాక్ట్ అవుతుంది ఇక్కడ అండ్ స్పిండిల్ కి. ఓకే, 3-point కాంటాక్ట్ అంటారు. ఓకే, so the two sides of the V and the spindle teeth, which provides stability and enable the accurate measurement of the component with odd number feature that standard 2-point micrometer or caliper cannot measure correctly. Okay, so that is the use of the V annual micrometer. Okay, that's all. Thank you.